బొగ్గు తెలుసు కదా అందరికీ. ఆ బొగ్గు కింద పడింటే అందరూ కాలుతో కొడతారు. కొట్టరా? తొక్కుతారు బొగ్గును కదా. అదే బొగ్గు నిప్పుతో స్నేహం చేస్తే, అగ్గితో స్నేహం చేస్తే ఏమవుతుంది? బొగ్గు నిప్పు అయిపోతుంది. అది కూడా ఏమైపోతుంది? దాన్ని తొక్కుతాడు. అప్పుడు తొక్కడు, తత్తాడ కాలుతో తలితే కాలుస్తుంది కాబట్టి దూరంగా పోతాడు. అది చేసే స్నేహాన్ని బట్టి దాని యొక్క పవర్ పెరుగుతుంది. గురువులు చెప్తారు, నువ్వు గురువుల సాంగత్యం చేస్తే నువ్వు నిప్పుగా మారిపోతావు. నువ్వు ఒక బొగ్గు, నువ్వు ఒక నిప్పు సవాసం చేయి, ఒక నిప్పు అయిపోతావు నువ్వు. కాబట్టి నువ్వు చేసే స్నేహాన్ని బట్టి ఉంటుంది. నువ్వు చేసే స్నేహాన్ని బట్టి నీలో ఆ పవర్ వస్తుంది, నీలో ఆ శక్తి వస్తుంది. గురువులో ఏంటప్పుడు ఉంటే ఏమొస్తుంది? ఒక స్థిరత్వం వస్తుంది. ఏం జరిగినా ఏమీ కాదు. గురుగారు ఉన్నారు కదా, బొగ్గు నిప్పును తగిలి ఏమంటుంది? నిప్పు అయిపోతుంది. అదేవిధంగా శిష్యుడు గురువు వెంటబడి ఉంటే ఏమైపోతాడు? గురు సంకల్పం మనలో వస్తుంది. ఏం చేయాలి? ఏమి కాదు, నథింగ్ డూయింగ్. ఏమి కాదు. ఎందుకు కాదు? ఇక్కడ ప్రశ్న వదిలిస్తారు కదా. మామూలుగా అయితే మామూలు మనిషి చేస్తాడు, ఎందుకు కాలేదు, ఏ పనులు ఎందుకు జరగలేదు అని నిరుత్సాహము, నిరాశ పడుతుంటాడు జీవితం. కానీ గురువు వెంట ఉండేటోడు ఎట్టుంటాడు? ఎందుకు కాలేదని, నా పూర్వజన్మ కర్మ, నా రాత అంటాడు. రాసినాడే దేవుడు. గురువుగారు ప్రార్థన చేస్తారు, అయిపోతుంది మన పని. ఆ నమ్మకం. గురువు లేనోడు నిరాశ పడతాడు, నా పని కాలేదే అంటుంటాడు. ఎంతసేపు దేవుణ్ణి పలికినా దేవుడు పలకడు. మనము ఋగ్వేదంలో 8, 7, 8, 9 మంత్రం ఉంది, మనం చదువుతుంటాం. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతాంగమయ చదువుతుంటాం కదా. ఏమర్థం? అసతోమ సద్గమయ. ఈ జీవితం అసత్యంతో నిండింది, సత్యం కాదు ఇది. ఎందుకు సత్యం కాదంటే వీడు ఉండడు కదా. అసత్యం ఎందుకు అంటే ఈ జీవితం ఉండదు, ఈ జీవితం అంతమైపోతుంది, నిలబడిపోతుంది. ఇది అసత్యం జీవితం. తమసోమ జ్యోతిర్గం. సోమ అంటే చీకటి, తమసుతంలో చీకటిలో ఉన్నాను నేను. దేవుడా, తమసోమ జ్యోతిర్గమయ, నా చీకటిలో ఉన్నాను, అంధకారంలో ఉన్నాను, నాకు జ్ఞానంలోకి నడిపించు, జ్యోతిలోకి నడిపించు అంటున్నాడు. మృత్యోర్మా అమృతాంగమయ. ఈ కారణ శరీరము మృత్యుతో సంబంధం పెట్టుకునింది. ఏ క్షణమైనా మృత్యుతో కలిసి దీన్ని వదిలేస్తుంది. అంటే దేవుడు ఏమంటున్నాడు? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః అంటున్నాడు. ఏమంటున్నాడు? గురు బ్రహ్మ, నీ ఆత్మను తయారు చేస్తాడు అతను. టీచర్ దగ్గరికి పోతే విద్యావంతుడైపోతాడు, డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ అయిపోతాడు కదా. టీచర్ దగ్గర పోతే టీచర్ అయిపోతాడు. ఏ గురువు దగ్గర పోతే ఆ విధంగా అయిపోతావు. నేను తయారు చేస్తాడు నీ ఆత్మను. గురు విష్ణు దాన్ని పరిరక్షిస్తాడు మాయకు చిక్కకుండా. గురుదేవో మహేశ్వర, దాన్ని పరమేశ్వరుడు దేవునిలో విలీనం చేస్తాడు. దేంట్లో? దేవునిలో విలీనం చేస్తాడు. సృష్టి, స్థితి, లయ, ఈ 3 స్థానాల్లో ఎవరుంటారు? గురువు ఉంటాడు. మనం గురువు వెంటబడి ఉంటే ఈ 3 స్థానాలు పవిత్రంగా జరుగుతాయి. కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండడానికి ఏం కావాలా? జ్ఞానం కావాలి.
జ్ఞానం కావాలి. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను. ఇంట్లో భార్య కొట్లాడుతుంది, వీడు ఆడ ఖురాన్లో వస్తుంది మృత్యువుతో వస్తాడంట, అని ప్రాణం తీయనుక వచ్చేప్పుడు అడుగుతాంట ఏ స్థితిలో ఉండేవరా నువ్వు అని. ఎప్పుడు పెళ్ళాం కొట్లాడుతానని, వీధులు ఎప్పుడు కొట్లాడుతాను, బేజారైనాను.